వివాదాస్పద అధికారి అవినీతి మేతకు అలవాటు పడ్డ అధికారి 2 సార్లు ఏసీబీకి అడ్డంగా చిక్కాడు. అయినా అతనిలో మార్పు రాలేదు. అతని వ్యవహార శైలి మారలేదు. తానే జిల్లాకు కలెక్టర్నని భావిస్తుంటాడు. నిజానికి ఆయన ప్రకాశం జిల్లాకు డీఈఓ మాత్రమే. ఆయన గారి వంకర చెస్ట్లకు ఉపాధ్యాయులు బెండు తీసినా బుద్ధి పోనిచ్చుకోలేదు. 2 రోజులు సెలవు పెడుతూ గుట్టుచప్పుడు కాకుండా ఓ 100 ఫైళ్లను అక్రమంగా తన ఇంటికి తెచ్చుకుంటూ హెచ్ఎంటీవీ కెమెరా కంటికి చిక్కాడు ప్రకాశం జిల్లా డీఈఓ రామలింగం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు రామలింగం. ఇతను ప్రకాశం జిల్లా డీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈయన గారికి పలు జిల్లాల్లో పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఈ దారులన్నీ అడ్డదారులే అవటంతో సర్వీసులో అన్ని బ్రేకులే. అయితే అధికార పార్టీ అండదండలు దండిగా ఉండటంతో జస్ట్ జిల్లా మారతాడంతే, పోస్టు మాత్రం మారదు. గుంటూరు, కర్నూలు లాంటి పెద్ద పెద్ద జిల్లాల్లో పనిచేసి అప్రతిష్ట పనులు చేసి మాటలు పడి దేహశుద్ధి కూడా చేయించుకున్నాడు. అయినా ఏమాత్రం మారలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ అధికారైనా తన ఆఫీసు నుంచి ఫైళ్లను ఇంటికి తీసుకువెళ్లకూడదు. పని ఒత్తిడిలో ఏదైనా అర్జెంటుగా పూర్తి చేయాల్సిన ఫైళ్లుంటే సంబంధిత సెక్షన్ అధికారి ద్వారా 1-2 ఫైళ్లను ఇళ్లకు తీసుకువెళ్లి అధికారుల సమక్షంలోనే చూసి సంతకాలు చేసి పంపించొచ్చు. కానీ ప్రకాశం జిల్లా డీఈఓ రామలింగం మాత్రం ఏకంగా 100కు పైగా ఫైళ్లను అక్రమంగా కారులో అర్ధరాత్రి సమయంలో తన ఇంటికి తీసుకువెళ్లటం ఇప్పుడు జిల్లాలో పెద్ద వివాదంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న హెచ్ఎంటీవీ రామలింగం ఇంటికి వెళ్లి ప్రశ్నిస్తే చూడండి ఇలా సమర్థించుకుంటున్నాడు. గవర్నమెంట్ ఫైల్స్ తీసుకురావడానికి లేదని నాకు తెలుసు. నాకు తెలిసి ఉంది అని లేదనే కదా. సారీ అంటే ఇప్పుడు మరి ఫైల్స్ తీసుకున్నాను లేకపోతే ఆఫీస్లో పెట్టేసి అవసరం లేదు. నేను క్లియర్ చేసుకుని మార్నింగ్ పెట్టుకుంటాను. నైట్ టైం ఒక గవర్నమెంట్ సంబంధించిన ఇంపార్టెంట్ ఫైల్స్ ఎట్లా పెడతారు సార్? అవసరం లేదు. ఎట్లా పెడతారు? అవసరం లేదు. అది మీ ప్రాపర్టీ కాదుగా. నా ప్రాపర్టీ కాదు. మరి ఎట్లా పెడతారు మీరు? అవును బ్రదర్, నేను ఫైల్స్ చూసుకోవాలి, రీడ్ చేసుకోవాలి. మీ ఇంట్లో ఆఫీస్ 10 గంటల దాంట్లో ఏముందో ఏమన్నా మిస్ అయితే ఎట్లా రెస్పాన్సిబిలిటీ బ్రదర్. ఏం చేస్తారు? రెస్పాన్సిబిలిటీ ఏం చేస్తారు? నా ఫైల్స్ దట్ ఈస్ మై జాబ్, మై రెస్పాన్సిబిలిటీ. ఫైళ్లకేమైనా జరిగితే తనే బాధ్యత వహిస్తానని చెబుతున్నాడు. అంతేకాదు తను 2 రోజులు సెలవు పెడుతున్నాడట. అందుకనే ఫైళ్లు ఇంటికి తెప్పించుకొని చూస్తున్నానని నిర్భయంగా చెబుతున్నాడు. సెలవు పెట్టే అధికారికి ఫైళ్లతో పనేంటో అర్థం కాదు. రామలింగం జిల్లాకు వచ్చి 6 నెలలు కూడా కాలేదు. కానీ ఈ అధికారి పేరు మాత్రం జిల్లాలో మారుమోగిపోతోంది. జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేని స్కూళ్లను ఓ పట్టు పడతానని చెప్పిన రామలింగం ఎన్ని స్కూళ్లకు తాళాలు వేయించాడో తెలీదు. ఎందుకంటే డీఈఓ కార్యాలయంలో చెయ్యి తడిపితే జరగని పని లేదని ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ప్రైవేట్ స్కూళ్లు అనుమతులు లేకుండా నిర్వహించే ఫైళ్లా లేక ప్రమోషన్లకు సంబంధించిన ఫైళ్లో తెలీదు. ఇలా పెద్ద ఎత్తున తన ఇంటికి తరలించిన ఫైళ్ల వెనుక రహస్యం ఏంటనే అనుమానాలు సంబంధిత శాఖలో చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇటువంటి అధికారుల వ్యవహార శైలిపై విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టరే ఒక ఫైల్ ఇంటికి తీసుకోవచ్చు సార్, మీరు ఎట్లా తీసుకొస్తారు? బంగ్లాలో ఉంటాయి. ఎందుకంటే క్యాంపస్ అంతా ఒక దీనిలో ఉంటుంది కదా, బయటకు అయితే ఉండదు కదా. కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ లో ఒక సర్కిల్ ఉంటుంది. మాకు గవర్నమెంట్ గైడ్లైన్స్ అయితే లేవు బ్రదర్. ఏమి ఇంటికి తీసుకెళ్ళు, స్కూల్ తీసుకెళ్ళు, లేకపోతే ఆఫీస్లోనే ఫైల్స్ చూడాలని ఇన్ టైంలో చేయాలని లేదు. కానీ ఇన్ టైంలో చేసే బాధ్యత నాది. ఈయన మీద ఈ పార్టీకి అనేక రకాలైనటువంటి ఆరోపణలు దాగి ఉన్నాయి. అయితే ఇటువంటి నేపథ్యంలో ఒకవైపు కర్నూలు, ప్రకాశం జిల్లాలు మాత్రమే ఎలక్షన్ కోడ్ కారణంగా ఈ ప్రమోషన్స్ ఆగున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సెలవులో ఉండి కూడా 100కు పైచిలుకుగా సుమారు 2-3 అట్లా పేర్చినటువంటి ఫైల్స్ ఇళ్ళక తీసపోయి అక్కడ ఏం చేయడం కోసం అనేది మేము విద్యార్థి సంఘంగా మాజీ నాయకులుగా ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రకాశం జిల్లా లాంటి వెనుకబడిన జిల్లాలో విద్య పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ జరగటానికి కారణం ఇటువంటి జిల్లా అధికారులే అంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు. జిల్లాలో పాఠశాలలు ప్రారంభమై ఎన్ని రోజులు గడుస్తున్నా అనుమతులు లేని స్కూళ్లను డీఈఓ ఎందుకు మూయించలేదో తెలీదు. డీఈఓ కార్యాలయం మాత్రం జిల్లాలో అనుమతులు లేని స్కూళ్ల వివరాలను సర్వే చేసి మరీ నివేదిక తయారు చేసింది. ఈ నివేదిక ద్వారా డీఈఓ రామలింగం ఏం చేస్తున్నారో తెలపాలని డిమాండ్ చేస్తున్నారంతా. డీఈఓ గారు, ఈరోజు మీరు ఎన్ని గుర్తింపు లేని పాఠశాలలు, దాదాపుగా 93 పాఠశాలలు ఉన్నాయి. 93 పాఠశాలలు ప్రైవేటు అంటే కార్పొరేట్ వ్యవస్థకి ఈరోజు కుమ్మ కాస్తున్నారని చెప్పి మాకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు తిరిగి మీ స్థాయిలో అన్నిటిని కూడా సీజీలు చేసి
విద్యార్థుల యొక్క భవిష్యత్తును కాపాడాల్సింది పోయి ఈరోజు మీరు చేయకుండా మరి ఆఫీసులోనే కూర్చొని మరి ఇంటికి తీసుకొని వెళ్ళి ఫైళ్ళు సంతకాలు పెట్టాల్సిన అవసరం వచ్చింది కూడా మేము తెలియజేస్తున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ మంత్రి దృష్టి కూడా తీసుకొని వెళ్తాం. ఇలాంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యా డివిజన్ చేస్తామని తెలియజేస్తాం. రాష్ట్ర పరిపాలనలో చక్రం తిప్పే ఓ మంత్రిగారి అండదండలు డీఈఓ రామలింగానికి ఉన్నాయని, తానేం చేసినా ఎవ్వరూ తనకు అడ్డు చెప్పలేరనే ధీమాతో డీఈఓ ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇటువంటి అధికారులపై విచారణ జరిపించాలని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.